కార్పొరేటర్ గారు మన అనంతరెడ్డి అన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రశాంత్ నగర్లో ఈరోజు ఐమాక్స్ లైట్స్ ప్రశాంత్ నగర్లో ఐమాక్స్ లైట్స్ మరియు సాయినగర్ కాలనీలో ఐమాక్స్ లైట్స్ తర్వాత ఓంవిఆర్ కాలనీ నందు డ్రైనేజీ మరియు సిసి రోడ్స్ నిర్మాణానికి మన అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందువలన ఈరోజు మన మల్లారెడ్డి గారు గౌరవనీయులు మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం సార్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. మేయర్ అమర్ సింగ్ గారు మరియు డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ సార్ గారు అందరూ కూడా మిగతా కార్పొరేటర్లు పాల్గొని విజయోత్సవం చేయడం జరిగింది. మరియు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మిగిలిపోయిన 1-2 కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలని మా కార్పొరేటర్ గారికి వినయపూర్వకంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. డివిజన్ కార్పొరేటర్ అనంతరెడ్డి గారికి మరియు మన 24 డివిజన్ కాలనీ ప్రజెంట్ అందరికీ నమస్కారములు. ఈరోజు మన డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు మరియు ఇతర కార్పొరేటర్ గారు అందరూ వచ్చి మన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాది సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్ని. మా కాలనీలో కూడా డ్రైనేజ్ చేస్తున్నారు అండ్ స్ట్రీట్ లైట్ కూడా ఐమాక్స్ కూడా వేస్తున్నారు. దీనికి అనంతరెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు నూతనంగా ఓపెనింగ్కి వచ్చినటువంటి నాయకులందరికీ, అధికారులకు, నాయకులకు, మా కాలనీ సభ్యులకు, ముఖ్యంగా మా 24 వార్డు కార్పొరేటర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా జరిగినాయి, ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్డు, ఐమాక్స్ లైట్స్, మన కేఎల్ఎం నుంచి ప్రత్యేకంగా సపరేట్ డ్రైనేజ్ చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. కృషి చేస్తాడు కార్పొరేటర్ అని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అది కూడా 24వ డివిజన్లో ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి వివిధ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మేయర్ అమర్ సింగ్ గారు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గారు, నా తోటి కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్, పార్టీ నాయకులు, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరూ ఇక్కడ పాల్గొని మా హోమ్ వెనకాల వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల కోసం 20 లక్షలు, మరుగుతున్న కాలనీ వచ్చేసి ఒక సీసీ రోడ్ కోసం 14 లక్షలు, ఐమాక్స్ లైట్ల కోసం వచ్చి ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. సాయినగర్లో కూడా డ్రైనేజ్ అదొక 10 లక్షలు, అన్నీ కలిపి ఈరోజు సుమారుగా ఒక 50-60 లక్షల రూపాయలతో అన్ని కాలనీలలో అన్ని ఐమాక్స్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, కొన్ని సీసీ రోడ్లు వేయడం జరుగుతున్నది. ఇలాగనే ఇంకో కొన్ని పెండింగ్ పనులు కూడా ఉన్నాయి. ఏంటంటే మనకు రెయిన్ వాటర్ ఏ చిన్న వర్షం వచ్చినా కూడా కేవలం పక్క నుంచి పెద్ద వాటర్ వస్తున్నది, చాలా ఇబ్బందిగా మా కాలనీ జరుగుతుంది. కనుక అక్కడ ఒక 70 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో అది కూడా ఓపెనింగ్ చేసుకుంటాము. అదేవిధంగా ప్రశాంత్ నగర్ కమాన్ దగ్గర చిన్న వర్షం వచ్చినా కూడా మొత్తం నీళ్లు నిలుస్తున్నాయి, దానికి ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ఓపెనింగ్ చేసుకుంటాము. మా కాలనీలో ఇప్పుడు మారుతున్న కాలనీలో పార్కులో మా కమిటీ హాల్ లేకుండింది. కమిటీ హాల్ కోసం కూడా ఒక ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా అది కూడా వేయడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే ఓపెనింగ్ చేసుకుంటాం. మాకున్న డివిజన్లో దాదాపుగా అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇచ్చిన వీళ్ళు ఎలా అంటే నాకు ఒక అన్నగా, తమ్మినిగా గురించి స్వయంగా తిరిగి నా కోసం నాకు ఓట్లు వేసి ఈరోజు గెలిపించారు. నేను ఈ 5 సంవత్సరం పూర్తి చేసుకున్న లోపు పూర్తి పనులు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ నేను చెప్పాను, చేస్తానని కూడా చెప్పాను. అదేవిధంగా ఈరోజు ప్రతి పనిని ఏ ఒక్క పని కూడా మిస్ కాకుండా అన్ని పనులు చేపిస్తున్నాను. వీధి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్ లైన్లు కావచ్చు, వాటర్ లైన్ కావచ్చు, అన్నీ ఈరోజు కంప్లీట్ దాదాపు ఇంకొక నెల సమయం, ఈ నెల సమయంలో కూడా దాదాపు మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి నా డివిజన్ పూర్తి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని చెప్పేసి నా 26 డివిజన్లలో 24వ డివిజన్ మొదటి డివిజన్ ఉండాలని కోరుకుంటున్నాను. మా కాలనీవాసులు అంత విధంగా సపోర్ట్ చేస్తున్నారు. అధ్యక్షులు, కార్యదర్శి ఏ కాలనీకి వెళ్ళినా కూడా వెల్కమ్ చెప్పి అన్నాను మీరు వచ్చి మంచిగా అయింది, మా డివిజన్ మొత్తం బాగుపడుతుంది. నాకు కావాల్సిన నా కోరిక అదే. ఇక్కడికి వచ్చి నేను రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి. అందుకోసం ఈరోజు స్వయంగా నా పనులు కొన్ని వదులుకొని కూడా ప్రతి పనిని ఎక్కడ మిస్ కాకుండా అన్ని కాలనీల్లో అన్ని విధాలుగా చూసుకుంటూ ఎక్కడ పెండింగ్ పనులు లేకుండా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలనీ వాసులు కానీ, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు, ఎమ్మెల్యే గారికి, మరి మా పార్టీ నాయకులందరికీ ఈరోజు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ పాల్గొన్న అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.